మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశగా పయనిస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానన్న నరేంద్ర మోడీ 15 రూపాయలు కూడా జమ చేయలేదని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత్ జోడో న్యాయయాత్ర స్టిక్కర్ను ఆవిష్కరించారు జీవన్ రెడ్డి. ఈ దశాబ్ద కాలంలో మోడీ గారు బాధ్యత చేపట్టిన తదుపరి వ్యవసాయ రంగంలో రైతాంగానికి భద్రత లేకుండా పోయింది. అలాంటి చేపట్టినట్టు ఒక 3 నల్ల చట్టాలు మనకు తెలియంది కాదు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర రైతాంగానికి కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యతగా మరి ఎంచుకోవాల్సింది. కేవలం మద్దతు ధర నిర్ణయం మాత్రమే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా భావించి ఆ ధర కల్పించడం ఏదైతే ప్రభుత్వ బాధ్యతగా ఎంచుకోలేకపోవటం, ఇప్పుడు జాతీయ స్థాయిలో రైతాంగ ఉద్యమం చేపట్టడం, చివరికి ఏదైతుందో ఆ 3 నల్ల చట్టాలు ఏదైతుందో అమలు నిలుపుదల చేయడం జరిగింది. ఇదేమైనా ఇవన్నీ పరిస్థితులను ప్రజానికానికి వివరించడం, దేశాన్ని కేవలం ఏదైతుందో మతం పట్ల మరి ప్రజానికాన్ని ఒక విధమైనటువంటి భ్రమలో పెట్టి వీళ్ళ పాలన కొనసాగించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. చెప్పండి, వీళ్ళ మతం అనేది ఒక విశ్వాసానికి సంబంధించింది. ఒక హిందువుగా అందరం కూడా రాముల వారిని, శ్రీరామచంద్రుడిని ఆరాధించదు. ప్రతి హిందువుకు శ్రీరామచంద్రుడు ఆరాధ్య దైవం అని చెప్పంటారు. అటువంటి శ్రీరామచంద్రుడిని ఇవాళ ఒక రాజకీయ దిశగా మలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడం దురదృష్టకరంగా భావిస్తుందని చెప్పంటారు. నేను ఇప్పటికైనా మరి మోడీ గారు తన ఆలోచన విధానంలో కొంత మార్పు తీసుకొచ్చి దేశ ప్రగతికి సంబంధించి ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇదేనా ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి యొక్క ఈ భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా నేను హర్షం వ్యక్తం చేస్తూ యాత్ర సఫలీకృతం